హలో ఎవ్రీవన్, ఈరోజైతే మాది టిఫిన్ దోశ అండి. సో ఇంట్లో రకానికి ఒక దోశ అయితే చేశానండి. గీ దోశ ఫస్ట్, నెక్స్ట్ ఎగ్ దోశ, ఇంకో దోశ అనమాట ఆనియన్ దోశ అయితే వేసానండి. ఈరోజు క్యారెట్ చట్నీ చేశాను. ఇంకా లంచ్లోకి అనమాట బీరకాయ పప్పు టమాటా కర్రీ చేశాను. ఇంకా తోటకూర ఫ్రై చేశానండి. మా పిల్లలకి గ్రీన్ చపాతీను ఇలా పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసానండి. ఇంకా స్కూల్ నుంచి ఇంకా తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళ టిఫిన్గా అయితే ఈరోజు దోసపిండి ఉంది కదా, అలా అని చెప్పి అయితే గ్రీన్ దోశ అయితే వేసానండి. గ్రీన్ దోశ అంటే ఏమీ లేదండి, పాలకూర రసం అయితే వేసాను, మిక్సీ చేస్తే అంతేనండి. టేస్ట్ అయితే ఇలా పిల్లలు ఏమంటే ఆకుకూరలు తిన్న వాళ్ళు ఉంటారు కదా, ఇలా ట్రై చేయండి, బాగుంటుందండి. సో మళ్ళీ ఇంట్లో చేసిన వాళ్ళు ఉంటే ఎన్ని రకాలైన అడుగుతారు కదా. మార్నింగ్ కూడా నండి ఇలాగే నన్ను సతాయించుకొని ఉన్నారండి ఒక్కొక్కరు. మా వారికి అనమాట గీ దోశ, ఆనియన్ దోశ అనేసి ఒకరికి ఎగ్ దోశ అనేసి. ఏం చేస్తాం, ఒకసారికి అడ్జస్ట్ అయిపోయినాను. మా వారు కూడా ఈరోజు కొంచెం తొందరగా వచ్చేసారండి. కొంచెం టీ చేయమంటే వాళ్ళకి కొంచెం టీ చేసి ఇచ్చాను. మా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడుగానైతే అన్నం తినేసిన తర్వాత ఇచ్చేసిన టీ తాగేస్తాడండి. అలాంటి పిచ్చాడు, టీ పిచ్చి ఏంటో మరి నాకు తెలియదు. వాడికి ఎందుకో మరి కొంతమందికి ఇలా ఉంటారు కదా అనేసి అనుకుంటున్నాను నేను. వీడే ఎగ్జాంపుల్. ఇంకా ఒక టైంలో తప్పించుకున్న స్నాక్స్కి, ఇంకో టైంలో అయితే మా వారు వచ్చాక ఇంకా చేయమన్నారు, ఏమైనా స్నాక్స్ చేయమని చెప్తే పకోడీ ఉన్న ఎగ్ బోండా అయితే చేశానండి. బాగా వచ్చాయి, టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. సో ఇంకా వేసి ఇచ్చేసానండి. ఇంకా మళ్ళీ కర్రీ అయితే నైట్కి ఏం చేయలేదు, పకోడీతో అయితే తినేసారండి. మార్నింగ్ చేసిన తోటకూర ఉంటే దాంతో తినేసారండి. ఇంకా అన్ని పనులు చేసుకొని క్లీనింగ్ అంతా చేసుకున్నాక అంతేనండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.